ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. ఇదే డైలాగ్ను ఇప్పుడు నిజం చేస్తున్నారు సీఎం రేవంత్. దావోస్ వేదికగా తెలంగాణ రైజింగ్ అనే నినాదాన్ని నిజం చేసి చూపించారు. హైదరాబాద్కు పెట్టుబడులు పరిగెత్తేలా చేశారు. మొత్తంగా తెలంగాణకు ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా పెట్టుబడిదారులను మన వైపు తీసుకొచ్చారు సీఎం రేవంత్ టీం. తెలంగాణ రైజింగ్ అనే నినాదాన్ని నిజం చేసిన సీఎం రేవంత్ 3 రోజుల్లో 1,32,000 కోట్ల రూపాయలు ఒప్పందాలు, 45,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్న సన్ పెట్రోకెమికల్స్, ఇన్ఫోసిస్ అమెజాన్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు, సుమారు 46,000 మందికి ఉద్యోగ అవకాశాలు. దావోస్లో తెలంగాణ సత్తా చాటారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ అనే నినాదాన్ని నిజం చేసి చూపించారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ను నెలకొల్పామని గర్వంగా ప్రకటించారు. 3 రోజుల్లోనే 1.32 లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది తెలంగాణ సర్కార్. 10 సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకున్నాయి. బుధవారం ఒక్కరోజే దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగాయి. సన్ పెట్రోకెమికల్స్ సంస్థ 45,000 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇన్ఫోసిస్, అమెజాన్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలకు కుదుర్చుకున్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ ఒప్పందంలో భాగంగా పోచారం ఐటీ క్యాంపస్ను విస్తరించనుంది. మరోవైపు అమెజాన్ కూడా 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా దీనికి రేవంత్ ప్రభుత్వం ఓకే చెప్పింది. గత ఏడాది దావోస్లో జరిగిన సదస్సులో 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెలంగాణ ప్రభుత్వం సాధించింది. ఈసారి అంతకు మించి అనే స్థాయిలో పెట్టుబడులు సాధించాలని భావించింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ నినాదంతో దావోస్లో అడుగుపెట్టారు. అదే స్థాయిలో పెట్టుబడులు కూడా సాధించారని చెప్పవచ్చు. ప్రభుత్వం చెబుతున్న ప్రస్తుత గణాంకాలు చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులే అత్యధికమని చెప్పవచ్చు. గత ఏడాది దావోస్ వేదికగా జరిగిన ఒప్పందాల్లో భాగంగా 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి. ఇప్పటి వరకు అవే అత్యధికం. ఇప్పుడు దానికి మించి పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం 1,32,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను వివిధ కంపెనీల నుంచి ఆకర్షించింది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారుగా 46,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా కూడా ఇంతకు మించి ఉపాధి లభించే అవకాశం ఉంది.